సోదరులారా, ఇవాళ ఈ రాష్ట్రానికి పట్టిన దయ్యమే కేసీఆర్. మనము చిన్నగా కనిపించే తెచ్చి పెంచుకున్నాం. చిన్నప్పుడు ఎలగొడ్డుకు మేకపిల్లకు పెద్ద తేడా తెలియదు. అడవిలో పోయేట ఆయనకు ఎలగొడ్డు పిల్ల దొరికింది, కానీ మేకపిల్లలాగా కనిపించింది. తీసుకొచ్చి పెంచినాక అది పెరిగి పెద్దదై ఎలగొడ్డు అయింది. కేసీఆర్ చెప్పిన ఉద్యమం ఈరోజు గట్లనే ఉంది. ఇంకొక మాట చెప్పాలి, ఈ ఖమ్మం అడవులల్లా దోపిడీ దొంగ చంద్రశేఖర్ అని ఒక ఆయన ఉండే. ఎవరు దారెంబడిపోయినా వచ్చినా కొట్టి అన్ని గుంజుకొని బట్టలన్నీ నిప్పుకొని ఒక గోజుగుడ్డు ఇచ్చి దారి ఖర్చులకు 10 రూపాయలు ఇచ్చి తోలేటోడంట. సరే దారి ఖర్చులకు ఉంచుకోని కొంతకాలం అయినాక చంద్రశేఖరు ముసలోడైండు. సావు బతుకుల మధ్యలో కొడుకుని పిలిచాడు. ఇన్నాళ్ళు ఈ దోపిడీలు దొంగతనాలు ఇవన్నీ చేసి చాలా చెడ్డ పేరు వచ్చింది బిడ్డ, నాకు మంచి పేరు తీసుకురా, ఇక నువ్వు తప్ప ఇంకెవరు చేయరు, నువ్వు మంచి పేరు తీసుకురా అని చెప్పినాడు. ఓకే నాయన, నీకు ఖచ్చితంగా మంచి పేరు తెస్తా అని చెప్పినాక తండ్రి చచ్చిపోయాడు, కొడుకు మంచి పేరు తెస్తాడు. కొడుకు పేరు తారక రామారావు. వాడు మొదలుపెట్టాడు. ఇక వచ్చేటోళ్ళను పొయ్యేటోళ్ళను పట్టుకొని గుంజుకోవడమే కాదు, బట్టలు ఇప్పదీసి చెట్టుకు కట్టేసి సితకు కొట్టి ఆ గోసిగుడ్డ కూడా గుంజుకొని తోలుతుంటే కొంతకాలానికి అన్నారట ప్రజలు, మహాత్ముడు చచ్చిపోయిన చంద్రశేఖరే మంచోడు ఉండే, గోసిగుడ్డ నన్ను ఉంచేటోడు దారి ఖర్చులకు అని ఇచ్చేటోడు, వీడు అంతకంటే దుర్మార్గుడు వెళ్ళిండయా అని. ఇవాళ కేసీఆర్ చేసిన మోసాల గురించి మనం మాట్లాడుతుంటే బాప్ 1 నెంబర్ అంటే బేటా 10 నెంబర్ నిక్లా. వీడు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అంటే వీడు ఈ దేశం ఆ దేశం అని తిరగబోతుండు. ఆ దేశానికి పెట్టుబడి ఈ దేశానికి పెట్టుబడులకు పోతున్నా అంటున్నాడు. ఆయన పోతున్నది పెట్టుబడులు తేనికే కాదు, పెట్టుబడులు పెట్టడానికి. ఈడ కమిషన్ కాకతీయ కింద, మిషన్ కాకతీయ కింద, లేకపోతే వాటర్ గ్రిడ్ అనేదైతే చెప్తుండో దీంట్లో వచ్చిన వేల కోట్ల రూపాయలు దుబాయ్లోనో సింగపూర్లోనో ఇతర దేశాలలో అమెరికాలోనో పెట్టుబడులు పెట్టి దాచుకోవడానికి ఇక్కడ సంపాదించిన అక్రమ సంపదను విదేశాలలో పెట్టుబడులు పెట్టుకోవడానికి పోతుండు తప్ప ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చడానికి పోలే. ఈరోజు నేను సూటిగా అడుగుతున్న కేటీఆర్ను, నువ్వు ఐటీ శాఖ మంత్రిగా పెట్టుబడులు తెచ్చే మంత్రిగా ఎన్ని దేశాలు తిరిగినావు, ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది, నువ్వు తీసుకొచ్చిన పెట్టుబడులు ఎన్నో శ్వేతపత్రం విడుదల చేయి, నీ బతికేందో ప్రజలకు తెలుస్తుంది. అదేవిధంగా ఇవాళ కేసీఆర్ అప్పులు తెస్తుండే, అక్కడ తెస్తుండే ఇక్కడ తెస్తుండే, అప్పులు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం ఉందని నేను ఆ మధ్యలో అసెంబ్లీలో సార్ చెప్పిన. అక్కడిక్కడ పోతే రూపాయి మిత్తాయా, నీ అల్లుడు హరీష్ దగ్గర బొచ్చాడునే 10 పైసల మిత్తికి ఎంత కావాలని ఇస్తాడు, ఇరిగేషన్లో వచ్చిన కమిషన్ల పైసలు ఆనే ఉన్నాయని. ఇవాళ ఆస్తులు మొత్తం దోపిడీ చేసి కేసీఆర్ కుటుంబమే దాచుకుంటుంది. ఇవాళ బంగారు తెలంగాణ మనకెవ్వరికి రాలే. ఇవాళ బంగారు తెలంగాణ కాదు, బొందలగడ్డ తెలంగాణ మనకు వచ్చింది. నేను ఒకటే మాట అడుగుతున్నా, ఇవాళ ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అన్నాడు, దళితులను ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, దళితులను 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, అదేవిధంగా గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు, మహిళలకు రిజర్వేషన్ ఇస్తా అన్నాడు, ఇంటికో మైనారిటీలకు రిజర్వేషన్ ఇస్తా అన్నాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, KG to PG ఉచిత నిర్బంధ విద్య ఇస్తా అన్నాడు, రైతులకు 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇవాళ అడగను అన్నీ చేస్తా, ఆఖరికి వండి పెడతా నమిలి పెడతా అనే మాట తప్ప అన్ని హామీలు ఇచ్చాడు. ఇవాళ ఏ ఒక్కటైనా అమలు జరిగిందా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ నేను అడుగుతున్నా, అమరవీరులను గుర్తించలేని ప్రభుత్వం, ఈ రోజు ఉద్యమకారులను గౌరవించలేని ప్రభుత్వం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేని ప్రభుత్వం, ఫీజు రియంబర్స్మెంట్ చేయని విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చేయని ప్రభుత్వం, ఈ రైతులకు రుణమాఫీ చేయని ప్రభుత్వం, మైనారిటీలకు రిజర్వేషన్ ఇవ్వని ప్రభుత్వం, గిరిజనులకు రిజర్వేషన్ ఇవ్వని ప్రభుత్వం, పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వని ప్రభుత్వం, ఇది ఉండడం న్యాయమా ఆలోచన చేయండి. ఇలాంటి ప్రభుత్వాన్ని ఉప్పు పాతర వేయాల్సిన అవసరం ఉందా లేదా ఆలోచన చెయ్యండి అని చెప్పడానికే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇవాళ మేము అడుగుతున్నాం, ఆనాడు శాసనసభలో ఉపసభాపతిగా మల్లు భట్టి విక్రమార్క గారు తెలంగాణ బిల్లును సభలో ప్రవేశపెట్టి చర్చలు కొనసాగించినందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మల్లు భట్టి విక్రమార్క మీరు ఎన్నుకున్న ఎమ్మెల్యేగా చట్టసభలలో ఉన్నాడు కాబట్టే కేంద్ర ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు పంపించిన తెలంగాణ బిల్లును సభలో ప్రవేశపెట్టే అవకాశం వచ్చిందంటే ఖమ్మం ప్రజల గౌరవం ఎంత పెరిగిందో ఆలోచన చేయండి. రేపు కూడా మా బలరాం నాయక్ అన్నను మీరు ఎంపీగా గెలిపిస్తే కేంద్రంలో తప్పకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి మద్దతు బుగ్గ కారుతో తిరిగి మీ ప్రాంతానికి వస్తాడు. మీ ఇల్లందు నియోజకవర్గంలో అభ్యర్థులు ఎవరైనా సరే పార్టీ అధిష్టానం ఎవరు నిర్ణయిస్తే
వాళ్ళని గెలిపించి పంపిస్తే మీ ఇల్లందులో ఉండే సమస్యల్ని పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ పేదలకు అండగా ఉంటుంది. ఈ మువ్వన్నెల జెండా పేదవాడికి అండ. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి, నడుం బిగించండి. కేటీఆర్ను కారు గుర్తును తుంగలో తొక్కండి అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.